సూపర్తో తిన్నా పెరిగాను. పెరగనలో చట్నీ కూడా బాగుంటాయా? తింటే మళ్ళా 10-20 కిలోమీటర్లు ఉంటే మళ్ళీ వస్తాను. ఇది ఎక్కడో కాదు మామ, మన తాడపత్రిలో ఆటోనగర్లో ఫస్ట్ లైన్ లో ఫస్ట్ రైట్ లో ఉంటుంది. ఈ పేరు లేని హోటల్కి చాలా పేరు ఉంది మామ. ఈ ఆటోనగర్లో పెరగన్నం ఎక్కడ బాగుంటుంది అంటే ప్రతి ఒక్కరు చెప్పే అడ్రస్ వచ్చేసి ఇక్కడే అనమాట. ఇక్కడ మేము వెళ్ళేసరికి పెరగన్నం ఉంది కానీ అందులోకి చట్నీ అయితే లేదు మామ. చట్నీ తీసుకురానికి తాత అయితే ఇంటికి వెళ్ళాడని అవ్వ అయితే చెబుతుంది. ఇక్కడ చాలా మంది అంటే చాలా మంది వస్తున్నారు కానీ పెరగన్నంలోకి చట్నీ లేదంటే వెళ్ళట్లేదు మామ. గంట అయినా సరే ఇక్కడ ఆగుతాం అవ్వ అంటున్నారు కానీ ఎక్కడికి కట్టు కదలడం లేదు. గంట తర్వాత మనకు తాత అయితే వచ్చేసాం. వెళ్ళైతే ఇక్కడ తాత హోటల్కి మామూలుగా లేదు మామ క్రేజ్ అయితే. తాత వచ్చి రాగానే కస్టమర్స్ మొత్తం అతను చుట్టుముట్టేశారు. ఇక్కడ ఒక ప్లేట్ నేనైతే పెరగన్నం తీసుకున్నాను. నాకు ప్లేట్ పెరగన్నం వచ్చేసి 50 రూపీస్ పడింది. ఈ పెరగన్నంలోకి పక్కా చట్నీ ఉంటేనే ట్రై చేయరమ్మా. ఇట్స్ మై రికమెండేషన్, ఎందుకంటే ఆ టేస్ట్ మీకు తెలుస్తుంది. అలాగే పులిహోర అయితే ఓ ప్లేట్ తీసుకున్నా. ఇది కూడా సేమ్ నాకు 50 రూపీస్ పడింది. పులిహోర కూడా చెప్పలేను మామ, అంత హైలైట్ తోంది. పిచ్చ మెంటల్ ఎక్కిపోతారు. వర్తు ఇక్కడ ఈ పెరగన్నము అలాగే పులిహోర తింటుంటే మతిమరిచిపోతారు ఈ లోకాన్ని. అలా ఉంటుంది టేస్ట్ వచ్చేసి. ఇక్కడ మొత్తం రెండు వచ్చేసి 100 రూపీస్ వచ్చేసాయి. ఫుల్ రెండు తినండి, ఎప్పటికైనా రెండు ట్రై చేయండి, హైలైట్తో ఉంటుంది. అలాగే ఇక్కడికి నేను వచ్చిన కస్టమర్ తను చెప్పిన మాటలో నేను రికార్డ్ చేసినాను. మీరే వినండి టేస్ట్ ఎలా ఉంది. పెరగన్నం ఇక్కడ సూపర్తో తిన్నా పెరిగాను. పెరగన్నంలో చట్నీ కూడా బాగుంటాయా? తింటే మళ్ళా 10-20 కిలోమీటర్లు ఉంటే మళ్ళీ వస్తాను. ఎంతన్నా పెరగన్నం ఇక్కడ అన్నట్టు చెప్పడం మర్చిపోయినామమ్మా. ఇక్కడ ఓ ప్లేట్ పులిహోర తీసుకుంటే పెరగన్నం ఫ్రీగా పెడతారంట. మస్ట్ అండ్ షుడ్గా ఇటు సైడ్ వచ్చినప్పుడు ట్రై చేయండి. ఈ ఆటోనగర్ పుట్టినప్పటి నుంచి ఇక్కడ పెరగన్నం అనేది సేల్ అవుతుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పెడతారంట మామ. ఆదివారం కూడా ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్గా ట్రై చేయండి. నెక్స్ట్ ఏ హోటల్కి వెళ్దాం కామెంట్ అయితే చేసేయండి.